ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఉదయకాలన మీకు ప్రభువును రక్షకుడైన యేసు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మన జీవితాలకు మార్గదర్శకాలు అనేకమైనటువంటి మంచి మాటల రూపంలో పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రభువు పొందుపరిచాడు. ఈ ఉదయాన్ని అటువంటి మాటను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు నేర్చుకుందాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 18వ వచనంలో తెలుగులో రాయబడిన మాటలు మనం ముందుగా చూద్దాము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని చూస్తాం. ఇన్ Proverbs chapter 16 verse 18 we see pride goes before destruction and a haughty spirit before fall అనే మాట మనం చూస్తాం. చూడండి ప్రభునందు ప్రేమైన వారలారా, మనిషి జీవితంలో తెలియకుండా అనేక మార్లు గర్వము అలాగే అహంకారమైన మనస్సు ప్రవేశించి వారి జీవితాల్లో భయంకరమైనటువంటి కార్యాలు చేసేవిగా ఉంటున్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే అతిశయిస్తుంటాం. దేన్ని బట్టి గర్వించాలో తెలియకుండానే ఏమి ఉన్నా ఏమి లేకున్నా కూడా మిడిసిపాటుతనం వల్ల, ఎగిసెగిసిపడడం వల్ల మన స్నేహితుల్ని దూరం చేసుకుంటాం, బంధువుల్ని దూరం చేసుకుంటాం, మన యొక్క కుటుంబీకుల్ని దూరం చేసుకుంటాం, తోటి విశ్వాసులను దూరం చేసుకుంటాం. అయితే వీరందరినీ దూరం చేసుకున్నా పర్వాలేదు, కానీ దేవుణ్ణి దూరం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం. Several times because of pride and the spirit of haughtiness which creeps into us unknowingly, we not only lose lot of friends but also family members, fellow believers, friends in the society. It's still okay when we lose people because of our haughty spirit and pride, but it is extremely dangerous if we lose the living God. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఉదయకాలన బైబిల్ గ్రంథంలోంచి అలాంటి ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఇష్టపడుతుంటున్నాను. తన జీవితంలోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నట్టుగా నేను గ్రహించాను. మనకందరికీ తెలుసు, యూదా దేశం మీద పరిపాలించినటువంటి కొద్దిమంది రాజుల్లో నుంచి ఒక మంచి రాజుగా పేరు సంపాదించుకున్నటువంటి రాజు ఎవరంటే హిజ్కియా. అతని మంచితనాన్ని బట్టి దేవుడు అతను మొరపెట్టినప్పుడు తన ఆయుష్కాలాన్ని కూడా పొడిగించినట్టుగా మనకు తెలుసు. We know that out of the very few handful of good kings that ruled over Judah and Israel, Hizkiah was one of the finest kings who ruled over Judah, and he found favor in the eyes of the Lord because of his goodness, to such an extent that even his lifespan was increased at his behest. అటువంటి ఒక మంచి రాజు కడుపున చెడబుట్టినటువంటి కుమారుడిగా మనష్షేను మనం చూస్తుంటున్నాం. We see that he gave birth to a son called Manasseh, who eventually became the king in his place. మనష్షే తన తండ్రి తర్వాత రాజుగా ఏలన ఆరంభించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 31వ అధ్యాయంలో దాని గురించిన మాటలు మనం చూస్తాం. We look at the life of Manasseh in chapter 33 of 2nd Chronicles. చూడండి, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడై 55 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ప్రాబ్లీ హీ వాజ్ ద లాంగెస్ట్ రూలింగ్ కింగ్ ఆఫ్ జూడా. ఎక్కువ కాలం పరిపాలించినటువంటి యూదా రాజుగా మనష్షే ఉండినట్లుగా మనం గ్రహించగలం. అయితే ఆయన పరిపాలించిన విధానం చూడగా తన తండ్రి మంచి కార్యములు చేయగా మనష్షే మాత్రము భయంకరమైన దుష్ట కార్యాలు చేసినట్టుగా చూస్తాం. వెన్ హిస్ ఫాదర్ వాజ్ సచ్ అ గుడ్ కింగ్ అండ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్, హిజ్కియాస్ సన్ Manasseh was such an evil king that he did everything which was an abomination to God and fell in the eyes of the Lord. మనష్షే చేసిన హేయ కార్యములన్నీ 1-9 వచనాల్లో మనం చూసినప్పుడు అనేకమైన అకృత్యాలు చేస్తాడు. తన తండ్రి పడగొట్టించినటువంటి దేవతా స్తంభాలు తిరిగి కట్టిస్తాడు, బయలుదేవతకు స్తంభాలు నిలుపుతాడు, అషేరాలు కట్టిస్తాడు, వాటికి పూజలు నిర్వహిస్తాడు, ఆకాశ నక్షత్రములకు బలిపీఠాలు కట్టించి వాటికి అక్కడ నిరంతరము కూడా పూజలు చేయిస్తుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ మందిరం యొక్క ఆవరణములలో, ఆ 2 ఆవరణములలో కూడా బలిపీఠాలు నక్షత్రాలకు కట్టించి అక్కడ బలు అర్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎంత హేమైన కార్యాలు! అంతటితో ఆగకుండా తన కుమారులను బెన్హిన్నోము లోయలో అగ్నిని దాటించేటువంటి పని చేస్తాడు. సోదగాండ్రతో, మంత్రగాండ్లతో అతను సాంగత్యం చేసినట్టుగా చూస్తాం. He did so many evil things. We see from verses 1 to 9 that whatever good things his father did, he
he has undone all those good things. We see that the high places that his father Hezekiah had broken down, this man Manasseh goes and rebuilds them, and he erects altars to the Baals and made Asherahs and worshipped all the host of the heaven and served them. Besides, he also made his sons pass through fire as an offering in the valley of the son of Hinnom, and used fortune telling and omens and sorcery, and he dealt with mediums and with necromancers. భయంకరమైన పాపం. ఎంత పాపం అంటే అతని పాపం పెరుగుతూ 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 పోయినట్టుగా చూస్తాం. చూడండి, 2వ వచనంలో చూసినప్పుడు అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని చూస్తాం. 6వ వచనంలో చూసేటప్పటికి యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచెను అని చూస్తాము. 9వ వచనంలో చూసినప్పుడు అతడు చెడు నడత నడచడం మాత్రమే కాదు కానీ తన ప్రజలందరినీ కూడా మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను అనేటువంటి మాట చూస్తాం. కాబట్టి చెడుతనము, బహుగా చెడుతనము, మరింత చెడుతనము, అతని చెడుతనం పెరుగుతుపోయింది. we see varying degrees of evil that he has committed in verses 2, verses 6 and verses 9. He did what was evil in his sight. He did much evil in the sight of the Lord, provoking him to anger. And in verse 9, he also led his people astray to do more evil than the nations whom the Lord destroyed before the people of Israel. కాబట్టి అంత చెడుతనం చేసినప్పటికీ కూడా దేవుడు అప్పటికీ కూడా ఓపిక కలిగి 10వ వచనంలో తన ఎదుకు వర్తమానాలు పంపిస్తాడు. అయినప్పటికీ కూడా మనష్షేయు ప్రజలను దేవుని యొక్క వర్తమానములు వినలేదు, వినలేకపోయిరు, లేక చెవి ఒగ్గకపోయిరనే మాట మనం చూస్తాం. God still sends messengers to Manasseh and his people, but they did not pay attention to God. We see in verse 10. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 11వ వచనంలో అష్షూరీల సేనాధిపతులను పంపించి శత్రువులుగా అతని మీదకి పంపించి వారు దాడి చేసి అతన్ని పట్టుకొని ఎలా గిడిచిపోయారంటే ఒక పశువుని ఇడిచికెళ్ళినట్టు కొక్కీలతో చెరసాలకు అతని చైన్లతో బంధించి గొలుసులతో బిగించి వీధుల గుండా లాక్కెళ్ళి తీసుకెళ్లి బబులోన్లో చెరసాల్లో పడేస్తారు. When he did not pay attention to God, God eventually had to send his enemy, the Assyrians, upon him, who had to drag him like an animal, bound in fetters and chains, and put him in a prison in Babylon. It was then that his eyes were opened. అప్పుడు మనం చూస్తాము 12వ వచనంలో 13వ వచనంలో అతడు తన్ను తాను తగ్గించుకొని అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుడైనటువంటి సన్నిధిని తాను బహుగా తగ్గించుకున్నానని చూస్తాం. When he was in distress, he realized what his pride and haughtiness as king has brought him to. And then he looks upon the God and cries out to him and humbles himself. And what a merciful God we have. What a wonderful God we have. ఎంత కరుణ కలిగినటువంటి దయ కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చూడండి 13వ వచనంలో మనం చూస్తాము, అప్పుడు ఆయన మొరను దేవుడు విని ఆయన విన్నపములను ఆలకించి అతని మరలా తన రాజ్యంలోనికి తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను అని చూస్తాం. God heeded his prayers, he answered his prayers, and then he was moved by his pleas and brought him again to Jerusalem into his kingdom. Then Manasseh knew that the Lord alone was God. Chudandi, కొన్నిసార్లు when we do not humble ourselves in front of God, God humbles us in front of people. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనుషుల ఎదుట మనల్ని దేవుడు తగ్గించేవాడుగా ఉంటాడు. కాబట్టి తగ్గింపు చాలా అవసరం మన జీవితాల్లో. ఆయన తగ్గించుకున్న తర్వాత ఏం చేశాడంటే 14 నుంచి 16 వచనంలో దేవుడు తనని మరలా తీసుకొచ్చాడు కనుక దేవునితో తన సంబంధాన్ని బాగు చేసుకునే నిమిత్తము తను చేసిన దుష్కార్యములన్నీ కూడా మరలా తిరగరాయించి ఆ బయలు పీఠాలన్నీ పడగొట్టించి అషేరాలన్నీ కూడా తీయించివేసి ఆ యొక్క విగ్రహములన్నీ తొలగించి వేసి ఆకాశ నక్షత్రాలకు కోసం కట్టించినటువంటి బలిపీఠాలన్నీ పడగొట్టి పట్టణం వెలుపలికి లాగించి వేసి అతడు ప్రజలందరినీ పిలిపించి మరలా దేవుని మందిర ఆవరణంలో బలులు అర్పించినట్లు కృతజ్ఞతార్పణలు దహన బలులు అర్పించినట్లు దేవుని కొరకు మరలా అక్కడ బలిపీఠములు కట్టించి ప్రజలందరికీ చెప్తాడు యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన్ని సేవించడం అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తాం. When he realized that God is Lord, Manasseh goes back and then whatever evil that he has done, he tries to undo all that evil things by removing all those pagan things from his territory, throwing them outside the city and commanding these people to worship only Jehovah, who is a true God. చూడండి, మొదట మనం చూసినప్పుడు 1 నుంచి 9 వచనాల్లో అతడు పాపం చేశాడు. అలాగే 12వ వచనంలో మనం చూసినప్పుడు అతడు దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. 14 నుంచి 16 వచనాలు చూసినప్పుడు దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నట్టుగా చూస్తాం. In verses 1 to 9 he rebelled against God. In verses 12 we see that he repented. In verses 14 to 16 we see that he was restored in his relationship with God. కాబట్టి when we humble ourselves, we are restored in our relationship with God. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవునితో మన సంబంధం మరి ఒక మారు పునరావృతం అవుతుందని ప్రభునందు ప్రేమ వారారా ఈ మాటలు బట్టి నేను మీకు చెప్తుంటున్నాను. మన దేవుడు ఎంత కరుణ కలిగినటువంటి వాడంటే, ఎంత నమ్మకం
నమ్మకమైనటువంటి వాడంటే అనేక మార్లు తన ప్రజలను ఆయన గాయపరిచినప్పటికీ, ఆయన దుఃఖపరిచినప్పటికీ కూడా మనసును పెట్టేటువంటి వాడు కాదు. ఆదికాండం 6వ అధ్యాయంలో 6వ వచనం చూసినప్పుడు, నరులను సృష్టించినందుకు, భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా దేవుడు సంతాపము నొందెను అనే మాట మనం చూస్తాం. దేర్ వాజ్ అ టైమ్ when God repented for creating humans in Genesis chapter 6 verse 6. అనేక మార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టుగా, అనేక మార్లు ఆయన్ని దుఃఖపరిచినట్టుగా మనం చూస్తుంటాం. నిర్గమాకాండంలో 32వ అధ్యాయంలో, 33వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 9, 10, 31వ అధ్యాయంలో, అలాగే అనేకమైనటువంటి వాక్య భాగాలు చూసినప్పుడు మాట విననొల్లని ప్రజలుగా దేవుడు వర్తమానాలు పంపించినా కూడా తగ్గించుకుంటారా బాబు, మీ జీవితాలు మార్చుకుంటారా బాబు అని చెప్పినా కూడా వినని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. People never heeded God's word. Exodus chapter 32, chapter 33, Deuteronomy chapter 9, chapter 10, chapter 31, and many verses tell us that God's people were so stiff-necked, they refused to listen to God, though he sent messengers to them and he reminded them to humble themselves. Today God is asking you and me, నీవు నేను మళ్ళీ మనం తగ్గించుకోవడానికి ఇష్టపడు వారంగా ఉంటున్నామా? చూడండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, కీర్తనలో 30వ అధ్యాయంలో 5వ వచనం చూసినప్పుడు, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అనేటువంటి మాట చూస్తాం. వాట్ అ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ వీ డూ టు గ్రీవ్ హిమ్, హీ నెవర్ కీప్స్ హిమ్ ఇన్ హిస్ హార్ట్. మనషే rebelled against God, but God forgave him and brought him back to his kingdom as a king and restored him just because Manasseh humbled himself, repented and cried out to the Lord. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని పునరుద్ధరించేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. That's why in Psalms chapter 30 verse 5 he says that for his anger is just for a moment, but his favor endures for a lifetime. What a wonderful loving God we have. ఎంత కరుణ కలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉంటున్నాం. కనుక ఈ దినాన ఎఫెసీ 4:30 ప్రకారం దేవుని పరిశుద్ధాత్మను మనం ఏమైనా దుఃఖపరుస్తున్నామా మనం జ్ఞాపకం చేసుకోవాలి. Are we grieving the Holy Spirit of God? According to Ephesians chapter 4:30, we are being forewarned. మన గర్వం వల్ల, మన అహంకారం వల్ల, ప్రభునందు ప్రేమైన వారలారా, ఒకవేళ మనం ఆ విధంగా ఉన్నట్లయితే, ఆ విధంగా ఉండరాదు. మనకు తెలియకుండానే మనం గర్వంగా ప్రవర్తించినట్లయితే మనుషులతో మాత్రమే కాదు కానీ దేవునికి కూడా మనం విరోధులు అయిపోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాండం మన మనస్సులు మార్చుకొని, అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే మన జీవితం నుంచి తొలగించి, తగ్గింపు కలిగి, సాత్వికులై జీవించి దేవుని దీవెనలు పొందుదాం. ఆయన చేత మరొక మారు పునరుద్ధరింపబడి విశ్వాసంలో సాగిపోదాం. అట్టి కృప ప్రభు మీకును నాకును దయచేనుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. మనిషి జీవితం ద్వారా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో అటువంటి గర్వము లేకుండా నాయన మనిషి ఏ విధంగా తను తగ్గించుకున్నాడు, అలాంటి స్థితికి మేము రాకుండా నా తండ్రి, రాక మునిపేనైనా మా కళ్ళు తెరవబడి నా తండ్రి, మా జీవితంలో ఎలాంటి గర్వము కానీ, అహంకారం నిత్యము నీతో సమాధాన స్థితిలో పునరుద్ధరింపబడి కొనసాగే కృపను దయచేయమని, అటువంటి జ్ఞానము, అటువంటి ఆత్మ, అటువంటి మనస్సు నాకును మాకును దయచేసి మీరు మహిమను పొందమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.